గాయ్స్ మనమైతే మన ఎరాడా రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఎరాడా బీచ్ అయితే మీరు ఫుల్గా ఎంజాయ్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను స్టీల్ ప్లాంట్కి. సో అక్కడ మా అక్క ఉన్నారు. సో మా అక్కని కలిసేసేసి మనం రైడ్స్ కంటిన్యూ చేస్తాం. హాయ్ గాయ్స్, నేనైతే ఎరాడా బీచ్ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానమాట. ఇదిగో నా పక్కన కూర్చొని అల్లరి చేస్తున్న ఈ బొడ్డోడి పేరు మోక్ష. సో నా మేనల్లుడు. ఏ మోక్ష, ఏం చేస్తున్నావు? మామూలుగా లేదుగా నీ సైకిల్. నీ సైకిల్ గురించి కొద్దిగా చెప్పు మాకు. వామ్మో, ఇట్లాంటి మోడల్ నా దగ్గరే లేదుగా. చూసారా ఫ్రెండ్స్, 2 స్టైల్స్లో మనోడు రఫ్ అండ్ టఫ్గా రోడ్డు మీద సైకిల్ దొక్కేస్తుంటాడు. ఓ అదేంది కొత్త మోడలా? మరి నీ సైకిల్కి పేరేం పెట్టలేదా? ఏముంది? ఇదిగో బిఎస్ఆర్ రాకెట్ అని నామకరణం కూడా చేశాడు. మరి మంచిగా చూసుకుంటున్నావు నీ సైకిల్. ఆ ఉయ్యాలు ఎవరిది? రోజు ఊగుతావా? జబర్దస్త్ చూసి ఆటో పంచులు వేసేస్తున్నారు బొడ్డోళ్ళు కూడా. ఓ అబ్బో, నన్ను చేస్తావా? తిప్పు కానీ రెడీ. ఫ్రెండ్స్, నేను ఇలాగ ఉయ్యాలా ఇట్లా చెట్లకు కట్టేసేసి ఊగేదైతే మాత్రము చాలా కాలం క్రితం అనమాట. అంటే నేను చాలా చిన్నప్పుడు ఊగాను ఇట్లాంటివి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లాగా ఉయ్యాల చెట్టుకు కట్టి ఊగింది లేదు. మహా అయితే ఏదైనా పార్క్ అయితే ఇట్లాగా చేసాను తప్పించి మామూలుగా అయితే ఇట్లాగా ఇదైతే మామిడి చెట్టు భలే ఉంది, మామూలుగా లేదు. ఇది వచ్చేసి మా మోక్ష సెటప్ అనమాట. మా మోక్ష దీని మీద ఎంజాయ్ చేస్తాడు. సో ఇప్పుడు నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను ఉయ్యాల కూడా. చాలా బాగుంది. ఏం చేస్తున్నావు మోక్ష? ఏం చేస్తున్నావు? బుక్ రీడింగ్ చేస్తున్నావా? ఓ, లోపల ఏదో పెట్టినట్టున్నావు సెటప్ కూడా, లైటింగ్. చూసారా, మేనల్లుడు మోక్ష అడిగాడని చెప్పేసి సెంటు కూడా వేసాను. గాయస్, మేమైతే చాలా హ్యాపీగా డ్రోన్ అయితే ఎగరేస్తామన్నమాట. సో మోక్ష అడిగాడని చెప్పేసి డ్రోన్ అయితే చూపించాను. సో ఇదిగోండి డ్రోన్ అయితే ఫ్లైట్ ఎగరేస్తాను. సో మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాము. సో మంచిగా వండుకున్నాము. అండ్ నాకైతే మటన్ కర్రీ అయితే వండి పెట్టారక్క. సో మంచి టేస్టీగా ఉంది. తిన్నాము. తిన్న తర్వాత కూర్చొని మేమైతే ఓల్డ్ ముచ్చట్లు, అంటే నేను కాలేజీలో డేస్లో ఉన్నప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడిని. సో అప్పుడు జరిగిన ముచ్చట్లు ఇట్లాంటివన్నీ మాట్లాడుకున్నాము. తర్వాత మోక్ష నేను బైక్ మీద ఒక 2-3 రౌండ్లు అయితే మాత్రం అలా సరదాగా ఒక రౌండ్స్ వేసి వచ్చాము. సో ఈ జర్నీ అయితే మాత్రం అయిపోయింది. సో నెక్స్ట్ మనమైతే వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాము. లెట్స్ సీ.